మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఏటా మొహరం పర్వదినం సందర్భంగా రొట్టెల పండుగను నిర్వహిస్తారు. నేటి నుంచి 11 వరకు 6 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. లక్షల సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువులకు తరలివస్తారనే ముందస్తు అంచనాలతో ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు భారా షాహిద్ దర్గాకు తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు వదులుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్లాట్ఫామ్లను సిద్ధం చేశారు. పండుగకు వచ్చే భక్తులకు మంచినీరు, భోజనం, పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నేటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ రొట్టెల పండుగకు సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, ఇక్కడ పోలీసులు ప్రత్యేకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి ఇబ్బందులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఏఎస్పీ సౌజన్య మేడం ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ యొక్క రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు రొట్టెల పండుగ కార్యక్రమం సందర్భంగా ఒక 5 days జరుగుతుందండి రొట్టెల పండుగ. దానికోసం గాను మాకు రేంజ్ నుంచి ఫోర్స్ అంతా తీసుకున్నాం, పోలీస్ బందోబస్తు తీసుకున్నాం. దాదాపు సుమారు 2000 మంది, అందరూ కలిపి 2000 మంది ఫోర్స్ని మనం పెట్టడం జరుగుతుంది. సో ఒక ఫోర్స్ని కూడా అనుగుణంగా ఈ పండగ అనుగుణంగా దర్గా గురించి కానీ, లేకపోతే రొట్టెలు మార్చుకునే బాతింగ్ ఘాట్లు కానీ, వాతావరణం కానీ, ఇంకా షాపింగ్స్ ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పాయింట్లోను, అలాగే బళ్ళు పార్క్ చేసుకునే పార్కింగ్ లాట్లోను మొత్తం అంతా సిబ్బంది కలిపి ఒక దాదాపు 2000 మందిని మేము వేయడం జరిగింది. అందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎంట్రీ పాయింట్లు, దర్గాలోకి వచ్చే ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి, అలాగే రొట్టెల పండుగ సందర్భంగా రొట్టెలు మార్చుకునే ఏరియాకి ఎంట్రీ పాయింట్ ఉందో వాటి దగ్గర కూడా పూర్తిగా లేడీస్, ఉమెన్ పోలీస్తో సహా అందరినీ స్పందన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి ఇంపార్టెంట్గా అరేంజ్ చేయడం, ఎందుకంటే చాలామంది దాదాపు మాకు చెప్పిన లెక్క ప్రకారంగా 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు ఫ్లోటింగ్ పిలిగ్రిమ్స్ వస్తారు. వాళ్ళందరికీ సౌకర్యార్థం, అలాగే ఎవరైనా తప్పిపోయినా లేకపోతే మిస్ అయిపోయిన పెద్దలు కానీ లేకపోతే పిల్లలు కానీ వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళని మిస్సింగ్ వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళకి అప్పచెప్పినట్టుగా కూడా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరికి ఏమైనా ఇబ్బంది కలిగితే వచ్చి కంట్రోల్ రూమ్కి చెప్తే వాళ్ళు దాన్ని సార్ట్అవుట్ చేయడం జరుగుతుందండి. సో ఈసారి లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ మందిని ప్లేస్ చేసి ఎవరు ఎక్కడ ప్లేస్ చేయాలని కూడా యూస్ చేసి ప్లేస్ చేశామండి. ఎక్కువగా గంధానికి భారీగా దేశ విదేశాల నుంచి కూడా బయట నుంచి వచ్చేటువంటి ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు? గంధము అనే ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రొట్టెల పండుగకి స్టార్టింగ్లో గంధం ఇంపార్టెంట్. ఎవరైతే విదేశాల నుంచి కానీ లోకల్ నుంచి కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా దానికోసం వస్తుంటారు. సో గంధం కూడా నైట్ టైం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో గంధం అంటే నెక్స్ట్ సెకండ్ డే నుంచి రాత్రి మొత్తం మొదలవుతుంది. అప్పుడు కానీ ఫోర్స్ డబల్ చేస్తాము, అంటే ఉన్న ఫోర్స్ ఏదైతే కూడా షిఫ్ట్ సిస్టమ్ మార్చామో షిఫ్ట్ని కూడా మార్చి స్ట్రెంథన్ చేసుకుని పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా గంధాన్ని కూడా, పవిత్రమైన గంధం కూడా భారా షాహిద్ దర్గా లోపలికి వెళ్ళి మత పెద్దలు ఏదైతే చేస్తారో ఆ కార్యక్రమం పబ్లిక్ వీక్షించేలాగా కూడా మేము వీక్షించాలి. అలాగే అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా కాంగ్రిగేషన్ కానీ ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ కానీ పబ్లిక్ కలగకుండా చూసుకునే బాధ్యత పోలీసులు తీసుకుంటాం. ముఖ్యంగా పిక్ పాకెటర్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం, వాళ్ళకి ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? ఈ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనండి, క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మొత్తం మీద క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రైమ్ టీమ్స్లో కూడా అంటే మన జిల్లా కాకుండా గుంటూరు, ఒంగోలు అక్కడి నుంచి కూడా మాకు క్రైమ్ టీమ్ని పబ్లిక్ పిలిచాము, అందులో సిబ్బందిని పిలిచాము. వాళ్ళందరూ కూడా మఫ్టీలో ఉండి కన్సర్న్ ఏరియాస్లో ఎక్కడైతే మేము ఎక్కువ పబ్లిక్ ఉంటారు అనుకున్న ఏరియాలో మేము పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా డేటాబేస్ ఫోన్లో ఉందండి. వాళ్ళు మనకి స్పాట్ చేయగలిగితే, వీళ్ళు ఎవరైనా ముద్దాయిలు అట్లాంటి స్పాట్ చేయగలిగితే, గతంలో చేసిన నేరస్తులను స్పాట్ చేయగలిగితే వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర కంట్రోల్ ఉంది. ఇక్కడ సిసిఎస్ ఉంది, సిసిఎస్లో వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ టీమ్స్ కూడా ఆల్రెడీ జాబ్ మీద ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది? ఈ యాక్చువల్లీ మనకి దర్గా ప్రెమిసెసే కాకుండా ఇక సీసీ కెమెరాస్ ఇప్పుడు ఆధునిక మనకు యుగంలో చాలా ఇంపార్టెంట్. సో ఆ సీసీ కెమెరాలు మనకి ఎక్కడైతే మాకు పబ్లిక్ వచ్చే ప్లేస్లే కాకుండా ఎక్కడైతే పార్కింగ్ లాట్స్ ఉన్నాయి, పార్కింగ్లు లేకపోతే హోల్డింగ్ ఏరియాలో ఉన్నాయి, అక్కడంతా కూడా సీసీ కెమెరాస్ వేసామండి. ఆ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మన కంట్రోల్ రూమ్లోకి డిస్ప్లే, వీడియో వాల్ తయారు చేసి డిస్ప్లే చేస్తున్నాం. సో రౌండ్ ది క్లాక్ అక్కడ మనుషులు ఉంటారు, టీం అంతా ఉంటుంది, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఇదే కాకుండా ఎవ్రీ
హాఫ్ అన్ అవర్కి 2 డ్రోన్స్ అరౌండ్ ది దర్గా ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. డ్రోన్స్ కూడా స్ట్రీమింగ్ అవుతుంటే అది కూడా మన స్క్రీన్ మీద చూస్తుంటాం. ఎక్కడైనా ఏదైనా ఏరియాలో ప్యాక్ అయిందా, లేకపోతే ఎక్కడైనా వెహికల్స్ జామ్ అయ్యాయా, అవి కూడా మన కంట్రోల్ రూమ్కి వస్తాయి. దానికి అనుగుణంగా ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ స్ట్రీమింగ్, లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ మనకే కాదు, పైన ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అంటే డీజీపీ గారి లెవెల్ వరకు కూడా ఈ స్ట్రీమింగ్ పంపించడం జరుగుతుందండి. రేపు నారా లోకేష్ కూడా వస్తున్నారని తెలుస్తుంది మేడం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదన్నా ఏర్పాట్లు కానీ ఇటు బందోబస్తు కానీ ఏర్పాటు చేయడం అంటే యాజ్ ఆఫ్ టుడే వరకు బారా షాహిద్ దగ్గరికి నారా లోకేష్ గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు. బట్ సార్ వచ్చినా కూడా మేము దానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతున్నాము. థ్యాంక్ యూ. ఇటు నెల్లూరులో జరుగుతున్నటువంటి యొక్క బారా షహీద్ల దర్గాలకు సంబంధించి పోలీసులు అయితే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, అదేవిధంగా ఇక్కడ మనం చూడవచ్చు ఈ యొక్క డ్రోన్స్ కి సంబంధించిన ఆపరేట్ కూడా మేడం కూడా చేస్తా ఉన్నారు. ఈ యొక్క డ్రోన్ ద్వారా కూడా ఇక్కడ జరిగేటువంటి మొత్తం భారీగా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి భక్తులంతా కూడా ఇక్కడ అదేవిధంగా పిక్ పాకెటర్స్ కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా వారిని అందరినీ భద్రంగా ఇక్కడి నుంచి పంపించేందుకు ఈ యొక్క దర్గాలలో జరిగేటువంటి బారా షహీదుల యొక్క రొట్టెల పండగకి భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమయంగా ఈ యొక్క రొట్టెల పండుగ చూసుకొని వెళ్లే విధంగా కూడా ఇక్కడ డ్రోన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మనం చూస్తా ఉన్నాం. ఏఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ సింధుప్రియ మేడం, వీరంతా కూడా ప్రత్యేకంగా వారైతే పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క రొట్టెల పండుగకి పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. 2000 మంది బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గంధం రోజు ఎక్కువ మంది వస్తున్నట్టు నేపథ్యంలో ఆ రోజు ఇంకా బందోబస్తును కూడా పెంచేటువంటి అవకాశం, వచ్చేటువంటి వారికి పార్కింగ్ ప్లేసులు కూడా చూపించడం జరిగింది. అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ.